విజయశాంతికి మేకప్ మెన్ గా ఉన్న ఏఎం రత్నం మోహన్ గాంధీ దర్శకత్వంలో నిర్మించిన కర్తవ్యం చిత్రం తెలుగు చిత్రాలలో ఓ మైలురాయి. ఈ చిత్రంలో హీరోయిన్ విజయశాంతి కాస్త హీరో రేంజ్కి ఎదిగి సూపర్ లేడీ, లేడీ సూపర్ స్టార్, లేడీ అమితాబ్ బచ్చన్ గా ఓవర్ నైట్ లో స్టార్ గా మారిపోయింది. ఇందులో నటించిన విజయశాంతికే కాదు, పుండరీకాక్షయ్య, చరణ్ రాజులతో పాటు అందరికీ బ్రేక్ నిచ్చింది. ఈ చిత్రంలో విలన్ ముద్దుకృష్ణ కుమారుడు చక్రవర్తిగా యంగ్ విలన్ గా నటించిన ఉదయ్ ప్రకాష్ కి కూడా ఈ చిత్రం పెద్ద బ్రేక్ నిచ్చింది. ఈ చిత్రం తమిళంలో వైజయంతి ఐపీఎస్ గా విడుదలై అక్కడ కూడా ఘన విజయం సాధించడంతో స్వతహాగా తమిళుడైన ఆయనకు ఎన్నో తమిళ చిత్రాలలో అవకాశాలు వచ్చాయి. ఇక వెంటనే ఆయనకు ప్రభు హీరోగా నటించిన చిన్న తంబిలో కూడా విలన్లైన అన్నదమ్ముల్లో ఒకటిగా నటించాడు. దాంతో ఆయన కెరీర్ పీక్స్ కి వెళ్ళింది. తమిళంలో ఆయనకు తామరతంపరగా అవకాశాలు మీద పడ్డాయి. కనీసం తెలుగులో నటించడానికి కూడా డేట్స్ దొరకని విధంగా బిజీ అయిపోయాడు. ఆనాడే ఆయన తాగుడికి బానిసైపోయాడు. 24 గంటలు తాగుతూ మత్తులోనే ఉండేవాడు. సినిమా షూటింగ్లకు సరిగ్గా వెళ్ళకపోవడం, క్రమశిక్షణ లోపించడం, తాగే సెట్స్ కు వస్తుండడంతో అందరూ ఆయన్ను పెట్టుకోవడానికి వెనకడుగు వేశారు. హీరోతో ఆయన సన్నివేశాలు షూటింగ్ సమయాల్లో కూడా స్పాట్స్ కు సమయానికి వచ్చి కూర్చుంటే ఈయన తాగేసి ఎప్పుడో వచ్చేవాడు. దాంతో హీరోలకు కూడా ఆయనంటే చెడు అభిప్రాయం కలిగింది. దాంతో సినిమాలలో అవకాశాలు ఆగిపోయాయి. ఇక ఆయన నాడు చెన్నైలోని ఓ మురికివాడలో ఓ చిన్న గుడిసెలో ఒక పెద్దావిడ కూరగాయలు అమ్ముకోగా వచ్చిన డబ్బుతో ఆయనకు తిండి పెట్టింది. ఇది మీడియాకు తెలిసిందే. దాంతో మీడియా వారు ఆయన్ను ఆడుకోవాలని తమిళ ఆర్టిస్టుల నడిగర సంఘానికి విషయం తెలిపారు. దాంతో సీనియర్ స్టార్ శరత్ కుమార్ ఆయన్ను ఆదుకునేందుకు ముందుకొచ్చి తాను హీరోగా నటిస్తున్న దివాన్ చిత్రంలో విలన్ గా పెద్ద రోల్ ఇచ్చి మంచి రెమ్యునరేషన్ కూడా ఇచ్చారు. దాంతో ఉదయ్ ప్రకాష్ కూడా మీడియాతో మాట్లాడుతూ తానున్న దీనస్థితిని చూసి మీడియా వారు నడిగర సంఘానికి చెప్పడం వల్లే తనకు అవకాశం వచ్చిందని, ఇక జన్మలో మద్యం జోలికి పోనని ప్రామిస్ చేశాడు. కానీ శరత్ కుమార్ నుంచి మంచి పారితోషికం అందుకున్న ఆయన మరలా రోజంతా తాగడం మొదలుపెట్టాడు. ఆయన లివర్ పూర్తిగా చెడిపోవడంతో ఆయన్ను కొందరు గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పించారు. మందులకు కూడా డబ్బులు లేకపోవడంతో సీనియర్ దర్శకుడు పి వాసు సోదరుడు మందుల ఖర్చుతో పాటు భోజనం నుంచి కాఫీల వరకు ఆయనే అన్ని ఖర్చులు భరించాడు. అయినా ఆయన మారలేదు. హాస్పిటల్ నుంచి ఎవ్వరికీ చెప్పకుండా తప్పించుకుని వచ్చి పి వాసు సోదరుడు మందులకు, భోజనం, టిఫిన్, కాఫీల వంటి అవసరాల కోసం ఇచ్చిన డబ్బుతో మరలా తాగేసి నడిగర్ సంఘం ముందు తాగి పడిపోయాడు. ఇక ఆయన ఎక్కువ కాలం బతకడని తెలుసుకున్న దర్శకుడు పి వాసు నటుడు నెపోలియన్లు ఆయనను చివరి రోజుల్లో అయినా తన కుటుంబం వద్దకు చేర్చాలని భావించి ఆయన్ను స్వస్థలమైన ఊటీకి పంపారు. అలా పంపిన 3వ రోజున ఆయన మరణించాడు. ఇలా తాగుడికి బానిసై కుటుంబం, నటీనటుల అందరి మాటలను వినకుండా వారు చేసిన సహాయాన్ని కూడా సద్వినియోగం చేసుకోకుండా ఇక నుంచి తాగుడు మానేసి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తానని చెప్పిన ఆయన డబ్బులు లేక గవర్నమెంట్ హాస్పిటల్లో చేరి దీనస్థితిలో మరణించాడు.